శ్రీ గురుభ్యో నమః. జై శ్రీకృష్ణ. రేపు శ్రీరామనవమి సందర్భంగా శ్రీమన్నారాయణీయము అనే గ్రంథం నుంచి శ్రీరామచరిత్ర 34, 35 దశకములు ఇప్పుడు చదువుకుంటాం. గీర్వాణైరర్ఘ్యమానో దశముఖ నిధనం కోసలే స్వస్య శృంగే పుత్రీయామిష్టిమిచ్యాః దదుషి దశరథ శ్మాభృతే పాయసాగ్రం తద్భుచ్చా తత్పురంధ్రీష్వపి తిసృషు సమం జాతగర్భాసు జాతో రామస్త్వం లక్ష్మణేన స్వయమధ భరతేనాపి శత్రుఘ్ననామ్నా. దేవతలు రావణుని సంహరింపమని ప్రార్థింపగా కోశలమునందు ఋష్యశృంగుడు పుత్రకామేష్ను నిర్వహించి దశరథునకు పాయసమునీయగా అతని భార్యలు ముగ్గురును అయ్యది ఆరగించి గర్భవతులు కాగా వారి యందు రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల రూపమున నీవే అవతరించితివి. కోదండి కౌశికస్య క్రతువరమనితిం లక్ష్మణేనానుయాతో యాతో భూస్తాతవాచా మునిఖదతమనుద్వంద్వశాంతాధ్వకేదః నృణాం త్రాణాయ బాణైః మునివచనబలాత్ తాటకాం పాటయిత్వా లబ్ధాస్మాదస్త్రజాలం మునివనమగమో దేవసిద్ధాశ్రమాఖ్యం. విశ్వామిత్రుడి యాగరక్షణకు కోదండముని లక్ష్మణుడు వెంటరాగా తండ్రి ఆనతిని చని విశ్వామిత్రుడు ఉపదేశించిన బల అతిబల అను మంత్రముల మహిమలచే ప్రయాణశ్రమను క్షుత్పిపాసలను జయించి మునివాక్య బలములచే మానవ సంరక్షణ ప్రారంభముగా తాటకును చంపి విశ్వామిత్రుడిచ్చిన అస్త్ర సంపదను స్వీకరించి ఆయన సిద్ధాశ్రమానికి వెళ్ళితివి. మారీచం ద్రావయిత్వా మఖశిరసి శరైః అన్యరక్షాంసి నిఘ్నన్ కల్యాం కుర్వన్నహల్యాం పధిపదరజసా ప్రాప్య వైదేహగేహం భిందానచ్చాంద్రచూడం ధనురవనిసుతా మిందిరామేవ లబ్ధ్వా రాజ్యం ప్రాతిష్ఠధాస్త్వం త్రిభిరపచ సమం భ్రాతృవీరైః సదారైః. యజ్ఞశాలలో మారీచుని తరిమి బాణములచే సుబాహుని ఇతర రాక్షసులను సంహరించి అహల్యను మీ పాద పరాగముచే ధన్యురాలను చేసి జనకగృహమున కరిగి శివుని విల్లు విరచి సాక్షాన్ మహాలక్ష్మి అయిన జానకిని చేపట్టి పెండ్లి కూతురుతో కూడిన తమ్ములతో మీ రాజధానికి పయనమైతివి. ఆరుంధానే రుషాంధే కిల భృగుతిలకే సంక్రమయ్యస్వతేజో యాతే యాతోస్యయోధ్యాం సుఖమివ నివసన్ కాంతయా కాంతమూర్తే శత్రుఘ్నేనైకదాధో గతవతి భరతే మాతులస్యాధివాసం తాతారబ్ధోభిషేకః తవ కిల విహతః కేకయాధీసపుత్ర్యా. దారిలో పరశురాముడు రోషముకొని ఎదిరింపవచ్చి తన వైష్ణవ తేజమును నీయందు సంక్రమింపజేసి చనగా అయోధ్యకు నీవు ఇచ్చేసితివి. ఆవల శత్రుఘ్నితో భరతుడు మేనమామ గృహమునికేగగా దశరథుడు ఆరంభించిన నీ పట్టాభిషేకము కైకచే ఆగిపోయినది. తాతోక్త్వా యాతు కామో వనమనుజవధూ సంయుతచ్చాపధారం పౌరానారుజ్య మార్గే గుహనిలయగతస్త్వం జటాచీరధారీ నానాసంతీర్య గంగా మధిపదవి పునఃస్తంభరద్వాజమారాత్ నత్వా తద్వాక్యహేతోః అతిసుఖమవనః చిత్రకూటే గిరీంద్రే. దశరథుడు కైకకిచ్చిన మాటను చెల్లించుటకు తమ్మునితో ధర్మపత్నితో విల్లు చేకుని అరణ్యమునకు జటాచీరధారివై పౌరులను రావలదని నిలిపి బయలువెడలి
గుహుని కడకేగి అతడు కూర్చిన నావపై గంగను దాటి భరద్వాజునకు మ్రొక్కి ఆయన చెప్పినట్లు చిత్రకూటగిరిపై సుఖముగా ఉంటివి. శ్రుత్వా పుత్రార్తిఖిన్నం ఖలు భరతముఖాత్ స్వర్ణయాతం స్వతాతం తప్తో దత్వాంబు తస్మై నిదధిజి భరతే పాదుకాం మేదినీంచ అత్రిం నత్వాదగత్వా వనమతి విపులం దండకం చండకాయం హత్వా దైత్యం విరాధం సుగతిమకలయచ్చారుభోష్ శారభంగీం. నీకై తపించి తండ్రి స్వర్గస్థుడయ్యాడనే వార్తను భరతుని వలన విని ఆయనకు నివాపోదకములిచ్చి భరతునకు పాదుకలను రాజ్యమును అనుగ్రహించి అత్రిమునికి మ్రొక్కి సువిశాలమైన దండకారణ్యంలో ప్రవేశించి విరాధుని చంపి శరభంగునకు మోక్షమును అనుగ్రహించితివి. నత్వాగస్యం సమస్తాశరనికర సపత్నాకృతిం తాపసేభ్యః ప్రత్యశ్రౌషీః ప్రియైషీః తదనుషమునినా వైష్ణవే దివ్యచాపే బ్రహ్మాశ్రే చాపి దత్తే పది పితృసుహృదం విశ్య భూయో జటాయుం మోదాద్గోదాతటాం తే పరిరమసి పురా పంచవట్యాం వధూట్యా. ఆవల అగస్త్యునకు మ్రొక్కి సర్వరాక్షస సంహారమును ప్రతిజ్ఞ చేసి అగస్త్యుడు అనుగ్రహించిన వైష్ణవాస్త్రమును స్వీకరించి నీ తండ్రికి మిత్రుడగు జటాయువును చూచి నీ పత్నితో గోదావరి తీరమందు పంచవటిలో వసించి ఆనందభరితుడవైతివి. ప్రాప్తాయాః శూర్పణాఖ్యా మదనచలధృతేః అర్ధనైర్నిస్సహత్వా తాం సౌమిత్రౌ విసృజ్య ప్రబలతమరుషా తేన నిర్లూననాసాం దృష్ట్వైనాం రుష్టచిత్తం ఖరమభిపతితం దూషణం చ త్రిమూర్ఖం వ్యాహింసీరాశరాన వ్యయుత సమధికాం తక్షణా దక్షతోస్యా. అంతట శూర్పణఖ వచ్చి నీ ఎడల మోహము కొని నిన్ను కోరగా దానిని లక్ష్మణునికడ కంపితివి. అతడు దాని ముక్కు కోసి పంపెను. దాని వికృత రూపము చూచి రోషించి ఎత్తి వచ్చిన కరదూషణాదులను ఎదిరించి వారి విసిరిన 10,000 బాణములను అవలీలుగా ఖండించి వారినందరినీ ఒక్కడివే సంహరించితివి. సోదర్యా ప్రోక్తవార్త వివసదశముఖాత్ ఇష్టమారీచ మాయా సారంగం సారసాక్ష్యా స్పృహితమనుగతః ప్రావధీర్పాణఘాతం తన్మాయాక్రంద నిర్యాపిత భవదనుజాం రావణస్తామహర్షి తేనార్తోపి త్వమంతః కిమపి ముదమదాః తద్వదోపాయలాభాత్. చెల్లెలకు శూర్పణఖ చెప్పిన వార్తను విని వడలు మరిచి రావణుడు మారీచిని మాయలేడినిగా పంపగా జానకి దానిపై మనసు పడగా ఆ బంగారు లేడి వెంట నీ వేగి దానిని సంహరించిదివి. ఆ లేడి రూపమునున్న మారీచుడు చేసిన హా లక్ష్మణ అన్న ఆక్రందనమును విని లక్ష్మణుడు అటుపోగా రావణుడు సీతను హరింపగా నీవు వెలికి శోకించినట్లు అగుపడినను రావణవధోపాయము లభించినని లోలోన ఆనందించితివి. భూయస్తన్వీం విచిన్వన్ నహృతదశముఖస్తద్వధూం మధ్యధేనే చుక్త్వా యాతే జటాయౌ దివమధ సుహృదః ప్రాతనోః ప్రేతకార్యం గృహ్ణానం తం కబంధం జగనిధ శబరీం ప్రేష్య పంపాతటే త్వం సంప్రాప్తో వాతసూనుం వృషముదితమనాః పాహి వాతాలయేసా. ఓ గురువాయూరప్ప, సీతను వెతికి జటాయువు వలన రావణుడు సీతను హరించుకొని పోయినని విని జటాయువునకు పరలోక క్రియలు నిర్వర్తించి స్వర్గం అనుగ్రహించితివి.
ఆవల కబంధుణ్ణి చంపి పంపాతడు సంచారిని శబరిని చూచి వాయుకుమారుని యొడకు వచ్చి మిక్కిలి ఆనందమును చెందితివి. ఓ వాయుపురాధీశ, మమ్ము రక్షింపుము. తర్వాత 35వ దశకం కూడా శ్రీరామచరిత్రే. నీత సుగ్రీవ మైత్రీం తదను హనుమత దుందుభే కాయముచ్చైః చిత్వాంగుష్టేన భూయో లులవిధయుగవత్ పత్రిణా సప్తసాలాన్ హత్వా సుగ్రీవఘాతోజ్జతం అతులబలం వాలినం వ్యాజవృచ్చా వర్షావేలామవైషీః విరహతరళితః త్వం మతంగాశ్రమాంతే. హనుమంతుని వలన సుగ్రీవుని తోడు స్నేహమును పొంది పాదాంగుష్టముచే దుందుబి యొక్క శరీరాన్ని నగమీటి ఒక బాణముచే సప్త సాలములను ఖండించితివి. అవల సుగ్రీవుని సంహరింపనుద్యమించిన వాలిని మిషపెట్టి సంహరించి వర్షఋతువును సీతావిరహ వేదనతో మతంగాశ్రమమునకు వెళ్ళితివి. సుగ్రీవేణ అనుజోక్త్వా సభయమభియతాం వ్యూహితాం వాహినీ తాం వృక్షాణాం వీష్య దిక్షు ధృతమధదయిత మార్గణాయావనం రాం సందేశం చాంగుళీయం పవనసుతకరే ప్రాదిశో మోదశాలి మార్గే మార్గే మమార్గే కపిభిరపి తథా త్వత్ప్రియా సప్రయాసైః. లక్ష్మణుని మాట వెంట నీ సన్నిధికి సుగ్రీవుడు వచ్చి కపిసేనను సంఘటింపచేయగా నీ ప్రియురాలిని వెతుకుటకు విధేయమయ్యున్న కపిసేనను చూచి అంగుళీయకమును నీ సందేశమును ఆంజనేయునికి ఇచ్చి పంపితివి. నీవు పంపిన వానరులు పలు ప్రయాసలకులోనే అన్ని దారులను వెతికిరి. తద్వార్తా కర్ణనోజ్జత్ గరుదురుజవ సంపాతి వాక్య ప్రోత్తీర్ణాంభోదిరంతర నగరి జనకజాం వీష్యతత్వాంగుళీయం ప్రక్షుబ్ధోజ్జానమక్ష శపణచణరణ స్ఫోడబంధో దశాస్యం దృష్ట్వా పృష్ట్వా చ లంకాం ఝటితి స హనుమాన్ మౌళిరత్నం దదౌతే. వానరుల వలన నీ వార్త విన్నందున శాపమోక్షమునంది రెక్కలు వచ్చి మహావేగమున ఎదుట వ్రాలియున్న సంపాతి మాటలను బట్టి హనుమంతుడు వార్ది దాటి లంకానగరమునందు జానకిని దర్శించి రామాంగుళీయకు మొసగి అశోకవనము చేరి అక్షకుమారుని చంపి బ్రహ్మాస్త్రబంధమును వైచి దశముఖుని చూచి లంకను కాల్చి వేవేగా వచ్చి సీతాదేవి ఇచ్చిన చూడామణిని నీ కొసంగెను. త్వం సుగ్రీవాంగదాది ప్రబల కపిచమౌ చక్ర విక్రాంత భూమి చక్రోభిక్రమ్య పారే జలధి నిశిచిరేంద్రానుజాశ్రీయమాణః తత్ప్రోక్తాం శత్రువార్తాం రహసి నిశమయన్ ప్రార్థనా ప్రార్జరోష ప్రాస్తాగ్నేయాస్త్రతేజస్త్ర సదుదదిగిరా లబ్ధవాన్ మజ్జమార్గం. నీవు సుగ్రీవ అంగదాది వానర ప్రముఖులతో ప్రబల కపిసైన్యముతో అవనినెల్లా ఆక్రమించి సముద్ర తీరమున విభీషణునకు శరణిచ్చి అతడు చెప్పిన శత్రు రహస్యములను అవధరించి నీ చేసిన ప్రార్థన విఫలమగుటచే సముద్రునిపై ఆగ్నేయాస్త్రమును ఎత్తి దానికి జడిసిపోయిన ఆ సాగరుని మాట వెంబడి సముద్ర తరుణోపాయమును పొందితివి. కీశైరాశాంతరోషాహృతగిరినికరైः సేతుమాధాప్యయాతో యాతూన్యామధ్యదంష్ట్ర నఖశిఖరిశిలాసాలశస్త్రైः స్వసైన్యైः వ్యాకుర్వన్ సానుజస్త్వం సమరభువి పరం విక్రమం సక్రణే జేత్ర వేగాన్నాగాశ్రబద్ధః పతగపతిగరున్ మారుతైః మోచితో భూః. వానరులు నలుదశల నుండి
కొని వచ్చిన బండలచే సేతువు కట్టి లంకకేగి నీ సేనలు కోరలు నఖాగ్రములు రాళ్ళు వృక్షములు ఆయుధములుగా కొని రాక్షసులను కూల్చగా నీవు తమ్మునితో యుద్ధరంగమున అవక్ర పరాక్రమము చూచి ఇంద్రజిత్తుచే నాగాస్త్రబద్ధుడైనటువంటి గరుత్మంతుని రెక్కల గాలి చల్వకు మూర్ఛ తేరితివి. సౌమిత్రిస్వస్త్రశక్తి ప్రహృతి గలధను వాత జానీత శైల ఘ్రాణాత్ ప్రాణానుపేతో వ్యకృణత సుకృత శ్లాఘినం మేఘనాథం. మాయాక్షోభేషు వైభీషణవచనహృత స్తంభన కుంభకర్ణం సంప్రాప్తం కంపితోర్వీతలం అఖిలచమోభక్షణం వ్యక్షిణోస్త్వం. లక్ష్మణుడు మాత్రము ఇంద్రజిత్తు శక్త్యాయుధము దెబ్బకు కూలి వాయుసూనుడు కొని వచ్చిన సంజీవ పర్వతం యొక్క గాలి వాసనను చూచి ప్రాణములంది తన మాయలకు పొంగు ఇంద్రజిత్తును ఎదిరించి వాడు చేసిన మాయాస్తంభనమును విభీషణుని మాట వెంబడి తొలగించుకొని అటుపై నెత్తి వచ్చి భూతలమెల్లా కంపింపచేయుచు సేనలను భక్షించుచున్న కుంభకర్ణుణ్ణి నీవు సంహరించితివి. వాల్మీకే స్వచ్ఛుదోద్గాపిత 7వ శ్లోకం. గృహ్ణన్ జంభారి సంప్రేషిత రథకవచో రావణేనాభియుజ్యన్ బ్రహ్మాశ్రేణాస్య భిందన్ గలతతిమబలామగ్నిశుద్ధాం ప్రగృహ్ణన్ దేవశ్రేణీవరోజ్జీవిత సమరమృతైః రక్షతైః భక్షసంగైః లంకాభద్రా చ సాకం నిజనగరమగా సప్రియ పుష్పకేణ. ఇంద్రుడు పంపినటువంటి రథకవచములను కొని రావణునితో తలపడి ఆదిత్య హృదయ పారాయణ బలము వలన బ్రహ్మాస్త్రానుసంధానము చేసి రావణుని యొక్క గళములను త్రెంచి అగ్నిశుద్ధి అయిన సీతను స్వీకరించి హనుమదాదులతో సంజీవకరణి విశల్యకరణి సంధానకరణి మొదలగు మహౌషధులచే ఉజ్జీవింపచేయబడిన వృక్ష వానర సంఘములతో నీచే లంకాధిపుడిగా చేయబడిన విభీషణునితో జానకితో పుష్పకమద్రోహించి నిజ రాజధాని కరిగితివి. ప్రీతో దివ్యాభిషేకైః అయుత సమధికాన్ వత్సరాన్ పర్యరంసి మైథిల్యాం పాపవాచా శివ శివ కిల తాంగర్భిణీమభ్యహాసీః శత్రుఘ్నేనార్ధయిత్వా లవణనిశిచరం ప్రార్థయశూద్రపాశం తావద్వాల్మీకి గేహే కృతవసతిరుపా సీతాసుతౌ తే. అయోధ్యయందు పట్టాభిషిక్తుడివై 10,000 ఏండ్లకు పైగా పరిపాలించి శివశివ అపనిందకులోనైన జనకాత్మజను గర్భిణిని త్యజించితివి. అటుపై శత్రుఘ్నునిచే లవణాసురుని చంపించి శూద్రముని శంభూకుణ్ణి సంహరించావు. అవల వాల్మీకి ఆశ్రమం ముందున్న సీతాదేవి 2 తనయులను ప్రసవించను. వాల్మీకే స్వచ్ఛుదోద్గాపిత మధురకృతే రాజ్ఞయా యజ్ఞమాటే సీతాం త్వయ్యాప్తు కామే క్షితిమనిసదసౌ త్వం చ కాలార్థితో భూః హేతో సౌమిత్రిఘాతి స్వయమధ సరయూ మగ్ననిశ్శేషభృచ్చైః సాకన్నాకం ప్రయాతో నిజపదమగమో దేవవైకుంఠమాజ్యం. వాల్మీకుల వారి ఆజ్ఞతో ఆ కుమారులు గానము చేయించిన నీ మధురాతి మధురమైన కృతిని యజ్ఞవాటమునందు కుశలవులు పాడగా అవధరించితివి. ఆ మీద సీతను తిరిగి నీవు స్వీకరింపకోరగా ఆమె భూమిని ప్రవేశించెను. ఏలినవారు కాలదేవతా ప్రార్థనము అవధరించి కొండొక హేతువుపై సౌమిత్రుని త్యజించి స్వయముగా నీ వారితో అనగా దేవాంశ సంభవులై అవతరించిన పౌరులతో కూడా సరయూ నది యందు మునిగి నీ వైకుంఠధామమునకు దయచేసిరి. ఆ దివ్యపదము సర్వలోకములకు మొదటిది అనగా బ్రహ్మాండ ఉత్పత్తి కంటే కూడా ముందరిది. సోయం మచ్చావతారస్తవ ఖలు నియతం మచ్చ శిష్యార్థమేవ విశ్లేషార్థ
నిరాగస్వజనభిభవేత్ కామధుర్యాతి సచ్చా నో చేతాత్మానుభూతే క్వను తవ మనసో విక్రియాచక్రపాణే సత్వం సత్వైకమూర్తే పవనపురపతే వ్యాధును వ్యాధితాపాన్. ఈ నీ మానవతా అవతారము మానవులకు ధర్మ శిక్షణము చేయుటకు వచ్చినది. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు కేవలము రూపము కన్న ధర్మమే అనుటచే బ్రహ్మాదులకు కూడా నెరుగరాని వైభవముతో నీవు లీలామాంస విగ్రహమును ధరించినవాడు కావున కామాదులందు అతిసంగము లేకుండా విరహాది దుఃఖములను అనుభవించుట కేవల ధర్మశిక్షణమునకు చేసిన లోక విడంబనము కానీ మరి ఒకటి కాదు. ఇట్లు స్వప్రకాశ సంవిద్రూపమైన పరబ్రహ్మకు నీకు రాగద్వేష మోహాది వికారములు లేనేలేవు. ఓ చక్రపాణి, ఓ సత్వమూర్తి, భక్తానుగ్రహము కొరకు శుద్ధ సత్వమయమూర్తివి అంగీకరించిన ఓ శ్రీరామచంద్ర అవతారమూర్తి, ఓ గురువాయూరు నారాయణ స్వామి, మా ఆది వ్యాధి తాపములను హరింపుము. స్వస్తి.